సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్గా ఉండే ప్రకాష్ రాజ్ సామాజిక రాజకీయ అంశాలపై తన అభిప్రాయాలనైతే ఎప్పటికప్పుడు వ్యక్తం చేస్తుంటారు. ఇక తాజాగా ఆయన చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో అయితే హాట్ టాపిక్ గా మారింది. అసలు విషయం ఏంటి అంటే జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ నాగబాబు ఇటీవల తన సోషల్ మీడియా ఖాతాలో ఒక పోస్ట్ చేశారు. అందులో పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఫోటోను షేర్ చేస్తూ నాయకుడికి అన్నీ తెలుసు, ఆయన మాటే శాసనం, ఎలాంటి సందేహాలు పెట్టుకోకుండా నాయకుడి నిర్ణయాన్ని అనుసరించాలి అని అర్థం వచ్చేలా సందేశాన్ని అయితే పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో అయితే వైరల్ కావడంతో దానిపై పలువురు భిన్న అభిప్రాయాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ పోస్ట్ కు ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ ఘాటుగా అయితే స్పందించారు. తన సోషల్ మీడియా ఖాతాలో స్పందించిన ప్రకాష్ రాజ్, మీ సందేహాలను పక్కన పెట్టి మౌనంగా నాయకుడిని అనుసరించడంలో ఉద్దేశం ఏంటి అంటూ ప్రశ్నించారు. అంతేకాదు, మేము జంతువులం కాదు మౌనంగా బతకడానికి, ప్రశ్నించడం ప్రతి పౌరుడి హక్కు, ఏ నాయకుడైనా సరే, నేనే నాయకుడిని అనుకున్న వాడైనా సరే ప్రజలు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంటుందని స్పష్టం చేశారు. ప్రకాష్ రాజ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకైతే దారితీశాయి. ఒక వర్గం ఆయన వ్యాఖ్యలను మద్దతిస్తూ ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరోవైపు జనసేన అభిమానులు మాత్రం నాగబాబు పోస్ట్ ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు అంటూ ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ పై ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ నటి హేమ ఒక వీడియోనైతే విడుదల చేశారు. అందులో ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి తమ అభిప్రాయం చెప్పే హక్కు ఉంది, కానీ ఒకరి ఆలోచనలను మరొకరు గౌరవించాలి అని అన్నారు. ఎవరైనా నాయకుడిని నమ్మి అనుసరించడం వారి వ్యక్తిగత నిర్ణయం, దాన్ని తప్పుగా చూపించడం సరికాదంటూ కౌంటర్ ఇచ్చారు. ప్రస్తుతం ప్రజలకు సేవ చేయడమే ముఖ్యమని, అనవసరమైన రాజకీయాల వివాదాల్లో ప్రజలను గందరగోళానికి గురి చేయకూడదని హేమ అభిప్రాయపడ్డారు. అంతేకాదు, పవన్ ను ఉద్దేశించి దొర అనే పదాన్ని వాడినందుకు ఆమె ప్రకాష్ రాజ్ నైతే విమర్శించారు. ప్రజాస్వామ్యంలో రాజకీయ విధానాలపై విమర్శలు చేయడం తప్పు కాదు, వ్యక్తిగత హననం చేయడానికి ప్రయత్నించకండి అంటూ, ఒకప్పుడు నేను మీకు మూవీలో వైఫ్ క్యారెక్టర్ చేశాను, ఆ టైంలో మీరు షూటింగ్ కి రాకుండా ఎలాంటి అప్డేట్ ఇవ్వకుండా అబ్రాడ్ వెళ్ళిపోయారు, మీ వల్ల మేము చాలా ఇబ్బంది పడ్డాం, ఆ విషయాన్ని మిమ్మల్ని అడిగినప్పుడు మీరన్న మాట నాకు మూడ్ లేదు యాక్టింగ్ చేయటానికి, అందుకే వెళ్ళాను అని చెప్పారు. నాకు ఒకటి చెప్పండి, మూడున్నప్పుడు వస్తారా లేదా నార్మల్ గా వస్తారా అని అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రకాష్ రాజ్ మరియు పవన్ కళ్యాణ్ మధ్య రాజకీయ అంశాలపై గతంలో కూడా పలు సందర్భాల్లో విభేదాలైతే కనిపించాయి. అందుకే ఈ తాజా వివాదం మరింత హాట్ టాపిక్ గా అయితే మారింది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఒకే ప్రశ్న వినిపిస్తుంది, నాయకుడిని ప్రశ్నించడం ప్రజాస్వామ్యం హక్కా, లేక నాయకత్వంపై నమ్మకం ఉంచి ముందుకు వెళ్లాలా?